దేవర సాంగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్కి వస్తే, సాంగ్ స్టార్టింగ్ లో బీస్ట్ మూవీ టైటిల్ సాంగ్ లా అనిపించినా కూడా తర్వాత మాత్రం ఒక సిగ్నేచర్ థీమ్ లా యూనిక్ ఉంది. బట్ సాంగ్ అంతా విన్నాక సెకండ్ టైం వినేటప్పుడు మాత్రం కింగ్ ఆఫ్ కోతా టైటిల్ సాంగే గుర్తొచ్చింది. మీకు కూడా అలానే అనిపించిందా? అండ్ ఈ బీజిఎం సినిమా మొత్తంలో హై ఆక్టెన్ సీన్స్ వచ్చినప్పుడల్లా ప్లే అవుతుందని అర్థమైపోతుంది. అండ్ అనిరుద్ రజనీకాంత్ గారికి ఎంత పెద్ద ఫ్యానో అందరికి తెలుసు. జైలర్ లో హుకుమ్ సాంగ్ కన్నా బాగుంటుందని అనుకున్నారు. బట్ రెండు కంపేర్ చేస్తే ఏ హీరో లెవెల్ ఆ లెవెల్ కి తగ్గట్టుగానే ఇచ్చాడు అనిరుద్. బట్ ఎస్, ఆ రజనీకాంత్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంది సాంగ్ లో. అనిరుద్ తను చేసే ప్రతి సినిమాలో ఒక ప్రమోషన్ సాంగ్స్ లో కనబడతాడు. అండ్ దేవరలో కూడా అలానే ట్రై చేశారు. ఇంకా పాజిటివ్ పాయింట్స్ వస్తే, ఈ సాంగ్ కంప్లీట్ గా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేశారని ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఎన్టీఆర్ మాసీ లుక్స్ కి తగ్గట్టుగానే ఫైట్స్ లో కూడా ఫుల్ రేజ్ ఉంది. ఎన్టీఆర్ గారి ఫైట్స్ కి ఫ్యాన్స్ ఎంత క్రేజీగా వెయిట్ చేస్తారో ఈసారి ఆ ఎనర్జీ డబుల్ అవ్వబోతుంది. బికాస్ అనిరుద్ బీజిఎం ఆ సీన్స్ ని ఇంకా ఎలివేట్ చేస్తాయి. నెగటివ్ పాయింట్స్ వస్తే, ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని ప్రమోషనల్ వీడియోస్ లో సేమ్ లొకేషన్స్ ఉండడం, సముద్రం ఒడ్డున ఉండే సీన్స్ తో పాటు అదర్ లొకేషన్ షార్ట్స్ పైన కూడా ఫోకస్ చేస్తుంటే కొంచెం డిఫరెంట్ ఫీల్ వచ్చేదేమో, మొనోటనీ అనిపించింది. అండ్ బోట్ ఫైట్ సీక్వెన్స్ గురించి స్టార్టింగ్ నుంచి హైప్ ఉంది కాబట్టి ప్రమోషన్స్ ఫోకస్ అంతా కూడా అదే సిచ్యువేషన్ బేస్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫియర్ సాంగ్ చూస్తుంటే మెయిన్ క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ అనిరుద్ షార్ట్సే ఉన్నాయి. అండ్ అవి కూడా ఎన్టీఆర్ గారి కన్నా తోపు ఉన్నాయి షార్ట్స్. తెలుగు ఇండస్ట్రీలో హీరోని డామినేట్ చేసేలా అదర్ క్యారెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వరు బేసిక్గా. బట్ ఈ సాంగ్లో అనిరుద్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ సాంగ్ షూట్ చేసిన విధానం ఫియర్ సాంగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అనిపించింది. ఎన్టీఆర్ గారిని స్టార్టింగ్ నుంచే యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అన్నట్టు డైలాగ్స్ ఎక్కువ రివీల్ చేయకుండా క్యారెక్టర్ని అర్థమయ్యేలా ప్రెజెంట్ చేస్తున్నారు కొరటాల శివ గారు. ఏమో ఎవరికి తెలుసు, టీజర్ అండ్ ట్రైలర్లో ఏ రేంజ్లో డైలాగ్స్ని ప్రెజెంట్ చేస్తారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ నెగటివ్ పాయింట్, ఆ కలర్ గ్రేడింగ్ సినిమా థీమ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. బట్ ఆచార్యలో కూడా సేమ్ బ్లూ అండ్ గ్రీన్ థీమ్ కలర్ గ్రేడింగే వాడారు. నాకు దేవరా క్లిప్స్ చూసిన ప్రతిసారి ఆచార్య గుర్తొస్తుంది. మీకు కూడా అలానే అనిపించిందా? ఇది దేవరా సాంగ్ గురించి నా రివ్యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాధాకాని.